హాయ్ అండి. ఎస్ఆర్ గార్డెన్కి స్వాగతం. ఈరోజు మీకు బెండ చెట్లను చూపెడతాను. చాలా బాగా పెరిగాయి. ఆకు బాగా ఉంటే కింద మొత్తం కడిగేసాము. ఎందుకంటే వాటికి సూర్యరశ్మి ఎక్కువ చెట్లకు తాకట్లేదు, బలం అంతా ఆకే తీసుకుంటుందని చెప్పేసి కింద ఆకులన్నీ తెంపేశాము. ఆకులు తెంపిన కాడ మళ్ళీ ఆకు చిన్న చిన్న చిగుర్లు వచ్చి మళ్ళీ పూత పూస్తుంది మనకు. ఈ విధంగా చిన్న చిన్న చిగుర్లు మళ్ళీ పూస్తూ ఉంటుంది. పైన కూడా మొగ్గలు వేస్తూ ఉంటాయి, పూత పూస్తూ ఉంటుంది. ఈసారి అయితే బెండకాయలు చాలా బాగా కాసాయి. ఎప్పుడు పెద్దగా అయినసరికి తెంపుకోవాలి, ఒకటేసారి మనకు రావు. ఒక్కొక్కటి పెద్దగా అవుతూ ఉంటాయి, మళ్ళీ చిన్నవి మళ్ళీ రేపు ఎల్లుండి అట్లా పెద్దగా అవుతూ ఉంటే తెంపుకోవాలి. తెంపుకున్నాయి అన్నీ ఒకేసారి కావాలంటే అవి రావు. చాలా చెట్లు పెట్టుకుంటే మాత్రం వస్తాయి. మేము 3 టబ్బులనే వేసాము. పెద్దవి ముదిరిపోతాయి, తెంపకుంటే ముదిరిపోతాయి కాబట్టి కొంచెం పెద్దగా కాగానే తెంపుకోవాలి. చాలా బాగా కాసాయి ఈసారి బెండ చెట్లు. 2-3 సార్లు హార్వెస్ట్ చేసాము. 3 టబ్బులే ఉన్నాయి, ఇంకో టబ్బులో ఉంది చెట్లు, దూరం ఉంది. ఇది చిక్కుడు చెట్లు. ఒకసారి హార్వెస్ట్ చేసాము. వర్షం పడ్డప్పుడు కొంచెం చెట్లు ఖరాబ్ అయినాయి కానీ మళ్ళీ ఎగురు వస్తున్నాయి, పూత పూస్తుంది. కాయలు అయితే సూపర్గా పడుతున్నాయి. చాలా టేస్టీగా ఉంటుంది చిక్కుడుకాయ. గింజలు అవ్వడానికి చాలా రోజులు అలాగే ఉంచాము. గింజలతోని వండుకుంటే చాలా బాగుంటుంది చిక్కుడుకాయ, అందుకే అలాగే వదిలేసాము. అక్కడక్కడ ఒక్కొక్క కాయ వదిలినాం అనుకోండి, అవి ఎండిపోయి మనం విత్తనాలు తయారు చేసుకోవచ్చు. మళ్ళీ నెక్స్ట్ టైము విత్తనాలు వేసుకుంటే మొలుస్తాయి, మళ్ళీ కాస్తాయి చాలా బాగా. ఇవి ఇంతే ఉంటాయి చెట్లు అని ఎప్పటికి కాస్తాయి. ఫస్ట్ టైం హార్వెస్ట్ చేసినప్పుడు 1/2 kg దాకా వెళ్ళింది చిక్కుడుకాయ, సూపర్గా ఫ్రెష్గా వెళ్ళింది. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ టైము మళ్ళీ తెంపాలి. చాలా బాగా కాస్తూ ఉంది. ఇంతేనండి.